అందరికీ నమస్కారం. ఈరోజు నా 121వ రోజు అన్నగారు పోలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు రావడం జరిగింది. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు అన్న, మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. సౌకు జర్ల నుంచి రావడం జరిగింది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. ఈ విధంగా బుక్ మనం వినాయక చవితి ముందు రోజు రిలీజ్ చేయడం జరిగింది. అది బాగుంది. ఇది సెప్టెంబర్ 1 నుంచన మనము కుటుంబ సభ్యులకి, బంధువులకి, రైస్ వినియోగదారులకి 2021 నుంచి మన రైస్ కొంటున్నటువంటి వాళ్ళకి బాగా తెలిసినటువంటి మనుషులకి, అంటే మన సొంత మనుషులకి ఈ బుక్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్న. రైస్ వినియోగదారులకి ప్రత్యేకించి అంటే 2021 నుంచి మన దగ్గర కొంటున్నారు కదా, 22, 23, 24, 25 4 సంవత్సరాల నుంచి మన దగ్గర కొంటున్నటువంటి రైస్, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా ఎవరైతే కొంటున్నారో వాళ్ళందరికీ ఈ బుక్ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఫ్రీగా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఏది కూడా ఉచితంగా ఇవ్వకూడదు, అంటే వాళ్ళు గిఫ్ట్గా ఇస్తున్నాం మనం. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి మనకి జీవనోపాధి, నాకు కానీ నా టీం మెంబర్స్ కానీ జీవనోపాధి కల్పిస్తే వాళ్ళు ఫోన్పే, గూగుల్ పే చేసిన ద్వారా మనం ఈ రోజున పుస్తకం రాసామన్నా, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామన్నా, రైస్ మిల్లర్గా రైస్ ఆడిస్తున్నామన్నా, ఇవన్నీ వాళ్ళు మనకి ఆదరణ ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. ఈ శుభ సందర్భంగా అన్నగారు ఈరోజు రావడం అన్న మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. నాకు థ్యాంక్ యూ. మన పోలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఈయన మాకు మంచి ఆప్తులు. ఈయన అప్పుడప్పుడు వచ్చి అన్ని విషయాలు చూస్తుంటాడు. ఈ మధ్యకాలంలో చాలా చెట్లు, తాటి చెట్లు పొట్లు అడ్డా ఉండి తీసేస్తే మంచి కార్యక్రమం అన్నాడు. తీసిన దాని వల్ల మంచి ప్రయోజనాలు జరిగినాయి, బాగున్నాయి. అవును, ఈ విధంగా అబ్బాయి ప్రకృతి వ్యవసాయం గురించి బుక్ రాశాడు, చూడాలని కూడా అన్న రావడం జరిగింది. వచ్చే పొలాలని బుక్ని అన్ని చూశాడు. చూసి ఈ రోజుల్లో అంత మాత్రం నువ్వు చాలా మేలయ్యా. ఈ విధంగా మీకు వ్యవసాయ వారసులుగా రావడం, ఆయన చదివి ఉద్యోగాలు కూడా పోకుండా మీ దగ్గర ఇంటి దగ్గరే ఉండడం, ఇదంతా సంతోష పరిణామం అని చెప్పి ఆయన పర్సనల్గా నాకు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒక సంతోషకరమైన విషయం. అంటే ఈ పుస్తకం రచించింది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, రైస్ వినియోగదారులు 5 మందిని ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని ఈ బుక్ రచించడం జరుగుతుంది. అదేవిధంగా తోటి రైతు సోదర సోదరి మనులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే వ్యవసాయం చేసే, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఇది ఒక దారిలాగా, అంటే ఒక పాత్రలాగా క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఒక సంతోషకరమైన విషయం. నాకు ఇది ప్రకృతిరత్న హర్షత్ విహార్ టీం మెంబర్స్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 1వ తారీఖు నుంచి ఈ బుక్ అనేది రిలీజ్ చేసి పంపించడం జరుగుతుంది. పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాకు సహాయ సహకారాలు అందించిన ఈ 4 సంవత్సరాల పాటు టీం మెంబర్సే కాకుండా నాకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు, ఇత్తనాలు చల్లిన వాళ్ళైతేమి, నారు పెరికిన వాళ్ళైతేమి, నారు మోసిన వాళ్ళైతేమి, కలుపు తీసిన వాళ్ళైతేమి, వరికోత కోసిన వాళ్ళైతేమి, వరికోత కోసిన తర్వాత ఎండబెట్టి ఆరబెట్టి తేమ 14% తీసుకొచ్చి కుటుంబ అందరం అంటే ఫ్యామిలీ మెంబర్స్ సంతోషంగా ఆనందంగా భోజనం చేస్తున్నామంటే అది వాళ్ళే కారణం. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి బుక్ అనేది అందరికీ పంపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన వరి సాగు ప్రయాణం 121వ రోజు రావడం జరిగింది. వాతావరణాలు ఈ మధ్యన కొంచెం వర్షాల పరంగా ఉన్నాయి. అవి ఉండడం రైతులకి పెద్ద శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి వరి కోతలు అయిన దాకా సుమారు 1 నెల రోజుల పాటు ఆ వాతావరణం పొడిగా ఎండగాస్తే రైతులకి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అయినా ప్రకృతి కాబట్టి అది మన చేతిలో లేదు. తొందరగా ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ తొలగి మంచి ఎండలు కాసి రైతులందరికీ మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రేట్లు ఒకరోజు బాగా ఉండాలని, దిగుబడులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు 121వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. నిన్న వినాయక చవితి బాగా సంతోషంగా జరుపుకున్నాం. ఇంకా 3 రోజుల దాకా జరుపుకుంటాము. కొన్ని ఊర్లలో 5 రోజులు పెట్టుకుంటారు, కొన్ని రోజులు 9 రోజులు పెట్టుకుని 11 రోజులు పెట్టుకుంటారు. నవరాత్రులు, గణేష్ నవరాత్రులు అలాగా రకరకాల. కానీ మాకు 2 సంతోషాలు. ఒకటి, పంట చేతికి వచ్చింది, వినాయక చవితి పండగ వచ్చింది. 1వ తేదీ పుస్తకం విడుదల చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అయిపోయింది, అంటే డిస్ట్రిబ్యూషన్. కానీ కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే క్లైమేట్ బాగాలేదు. పంట చేతికి వచ్చినప్పుడు ఈ వాతావరణం బాగవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా కానీ ప్రకృతి కొంచెం మన చేతిలో లేదు కాబట్టి అన్న చెప్పినట్టు ఇంకా దాని ఇష్టం, అంతా బాగానే ఉంటది, ఇబ్బంది లేదు. ఓకే, అందరికీ నమస్కారం. డే 121 121వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. అదే కానీ తెలంగాణ సోనగానే అయ్యి ఉంటే ఈ పాటికి వరికోత కోసేసేవాళ్ళం మనం. వరికోత కోసి ఎండబెట్టి ఆరబెట్టే ప్రక్రియ 14% తేమ తీసుకొచ్చే విధంగా చేసేవాళ్ళం. కోనారం 12 కాబట్టి ఇంకొక 10 రోజులు డ్యూరేషన్ ఎక్కువ, అంటే 130-135 రోజుల పంటకాలం. CVR పద్ధతిలో వరి సాగు. కోనారం 12 క్లైమాక్స్ చివరి దశకు రావడం జరిగింది. మనం నిన్ననే వినాయక చవితి పర్వదినం పూర్తయింది.
1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1 వచ్చే నెల 1వ తారీఖు నుంచి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ 3 రోజులు పోతే సెప్టెంబర్ 1 నుంచి మనం రైస్ వినియోగదారులకి, నాన్న తరపున బంధువులకి, అమ్మ తరపున స్వర్గీయ వేటగిరి మీనాక్షి గారి బంధువులకి, అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున తరపున బంధువులకు మాత్రమే మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా వాళ్ళు అమౌంట్ పెట్టి కొనుక్కోవాలి అంటే దానికి వేరే మార్గం లేదు. ఆ బుక్కు రచించడానికి ప్రధాన ఉద్దేశం కంపల్సరీగా తెలుసుకోవాలా. ఏదో పంట పండించాము, సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేసాము, అమ్మేసాము, వరి పండించాము, రైస్ చేసాము, అమ్మేసాము అని కాకుండా అది చరిత్రలో నిలిచిపోవాలనే విధంగా ఆ బుక్ రాయడం జరిగింది. అది రైతులకి, రైస్ మిల్లర్లకి, రైస్ వినియోగదారులకి అందరికీ ఆ బుక్ అనేది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఆ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. నేను ప్రకృతి రత్న హర్షత్ విహార్. ఒక ప్రకృతి రత్న యువ రైతుగా వరి పండించడం, ఒక రైస్ మిల్లర్గా రైస్ ఆడించడం, ఒక డెలివరీ బాయ్గా డెలివరీ చేయడం, హోమ్ డెలివరీ అయితే ఏమి, ఏపీఎస్ఆర్టీసీ అయితే నవత అయితే ఏమి, ఒక పుస్తక రచయితగా ఇలా ఎన్నో శాఖల్లో తెలియకుండానే నా పాత్ర రావడం జరిగింది. అది ఒక గొప్ప విశేషం. అది ఒకదానికే కట్టుబడి కాకుండా అన్నిట్లల్లో ఒక డెలివరీ బాయ్గా నాకు సంతోషమే. ఏంటంటే నా ద్వారా వాళ్ళు ఆకలి తీరుతా ఉన్నాం. అది కూడా ప్రకృతి వ్యవసాయంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఈ విధంగా ఒక డెలివరీ బాయ్గా, ఒక రైస్ మిల్లర్గా, ఒక ప్రకృతి వ్యవసాయం చేసే యువ రైతుగా, ఇలా అన్ని శాఖల్లో ఒక రచయితగా, ఒక పుస్తక రచయితగా అన్ని శాఖల్లో మనం ముందుకు సాగడం ఒక సంతోషకరమైన విషయం. దీనన్నిటి కారణం రైస్ వినియోగదారులే అని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. అదేవిధంగా కుటుంబ సభ్యులు, బంధువులు, వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం కాబట్టి ఆ పుస్తకం రూపంలో మనం ఆ పుస్తకం వాళ్ళకి ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. దాదాపు 180-190 రూపాయలు విలువ చేసే పుస్తకాన్ని నేను ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఏమి ఇచ్చినా తక్కువేను. తద్వారా వాళ్ళకి అంటే గిఫ్ట్ పరంగా మనం ఆ బుక్ అనేది వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. ఇది ఒక సంతోషకరమైన విషయం నాకు, మా టీం మెంబర్స్కి. ఓకే, థ్యాంక్ యూ.